సత్తుపల్లి సమీపంలోని ప్రకాష్ నగర్ కాలనీలో గల ఎంపీపీఎస్ గంగారం హెచ్డబ్ల్యూ పాఠశాల అంగన్వాడీ కేంద్రంలో వరుసగా దొంగతనాలు జరగడంతో గ్రామంలో కలకలం రేగింది. రాత్రి వేళలో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి లోనికి చొరబడి పలు వస్తువులు అపహరించినట్లు తెలుస్తోంది. ఉదయం పాఠశాలకు వచ్చిన ప్రధానోపాధ్యాయుడు తలుపు తాళం పగిలి ఉండటం గమనించి షాక్ అయ్యారు. బీరువా పగలగొట్టి వస్తువులు దోచుకెళ్లినట్లు తెలిపారు. ఇదే గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం కూడా దొంగల బారిన పడింది. చిన్నారుల కోసం ఉంచిన పాలు, నూనె, బాలామృతం ప్యాకెట్లు వంటి వస్తువులు మాయం అయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల కాలంలో ఇలాంటి దొంగతనాలు పెరగడంతో గ్రామస్తులు రాత్రి భద్రతను కట్టుదిట్టం చేయాలని మొన్న పగలగొట్టినాయి నేను అప్పుడు మొన్న పగలగొట్టిన దొరికినాయి బకెట్లు అయిపోయినాయి 4. స్థానిక సత్తుపల్లి మండల పరిధిలో ఎంపీపీఎస్ గంగారం హెచ్డబ్ల్యూ పాఠశాల నందు నిన్న సాయంత్రం 4 గంటలకు పాఠశాల క్లోజ్ చేసిన తర్వాత రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాలలో ప్రవేశించి తలుపులు తాళాలు మరియు తలుపులు బ్రేక్ చేసి బీరువా తాళాలు కూడా ఓపెన్ చేసి రికార్డ్స్ అన్ని చల్లా చెదరు పడేసి బియ్యం ప్లస్ వంటగదిలోని వంట సామాగ్రిని అపహరించడం జరిగింది. అంతేకాకుండా పాఠశాల పరిధిలో ఉన్న అంగన్వాడీ పాఠశాల తలుపులు తాళాలు పగలగొట్టి కోడిగుడ్లను కూడా దొంగిలించడం జరిగింది. 530 గుడ్లను అపహరించడం జరిగింది. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. గంగారం హెచ్డబ్ల్యూ ఎంపీపీఎస్ గంగారం హెచ్డబ్ల్యూ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. నా పేరు సాంబశివరావు.